కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు సార్. ఆయన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పెట్టారు. ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అది. చేతిలో ఇంత పెద్ద రైఫిల్ చేతిలో పట్టుకొని నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అని పెట్టారు. మీకు ఒప్పందం చేసుకోవడం అనేది అసలు చేత కావట్లేదు, ఇంకా నా సహనం కూడా నశించిపోయింది, ఇంకా నేను మంచివాడిగా ఉండదలుచుకోలేదు అని క్లియర్గా ఒక హెచ్చరిక పాస్ చేశాడు. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? అంటే నాకు తెలిసిన మటుకు జనరల్గా డొనాల్డ్ ట్రంప్ ఎంటైర్ బిహేవియర్ ఈ వార్ అప్పుడు ఎట్లా ఉందంటే, మరి జనరల్గా ఊళ్ళలో చూస్తుంటామండి, ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటారు, ఏది ఒప్పుకోరు అనమాట. ఈ ల్యాండ్ ఈ అమౌంట్కి ఇవ్వడానికి ఒప్పుకోడు, ఏది ఒప్పుకోడు. ఆయన చుట్టుపక్కల పిల్లలు ఉంటారు, లేకపోతే ఆయన తమ్ముళ్ళు ఉంటారు. వీళ్ళని చూసి పెద్ద ఆయన ఎట్లాగే అంటారు, మీరేం పట్టించుకోకండి లేండి, మనం వేరే చూద్దాం. నాకు ఎందుకో కొంచెం అట్లాగే అనిపిస్తుంది ట్రంప్ కూడా. ఆయన పాపం ఆయన ఏదో అంటుంటారు, ఆయన పక్కన ఉన్న డిప్లొమాట్స్, ఆయన పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి డీలింగ్ చేస్తారు. ఇప్పుడు మొన్న కూడా మనల్ని హెల్ హోల్ అని చెప్పాడు, మన వాళ్ళు ఏమనలా, మన వాళ్ళు సింపుల్గా లీవ్ ఇట్ అన్నారు. అండ్ యూఎస్కి వెళ్ళారు, నీట్గా మనం వెళ్ళి అక్కడ బయలేటరల్ అగ్రిమెంట్స్ మాట్లాడుకుని సంతకాలు పెట్టుకుని వచ్చాం. సో ఒక విధంగా గ్లోబల్గా ఏమైపోయిందంటే ట్రంప్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ ట్రంప్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే, ఆయన ఒక విధంగా ఆయన సెకండ్ టర్మ్ వచ్చినప్పుడే గమనించాడు. ట్రంప్ది ఒక కొత్త ఫోటో రిలీజ్ చేశారు. ఇప్పుడన్నా ఎవరైనా ఒక సీఎం అయినా, పిఎం అయినా, ఏమైనా ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ అయినా కూడా ఫోటో పెట్టుకుంటారు. ఈసారి మీరు చూస్తే ట్రంప్ది చాలా భయంకరంగా ఇట్లా కోపంగా ఆవేశంగా ఫోటో పెట్టారు. అంటే ఆయన పవర్లోకి వచ్చిన రోజే వాళ్ళొక డిక్లరేషన్ అది, దట్ ఇక మీద అగ్రెసివ్ పోస్చరింగ్లోనే ఉంటాం, మేము కొంచెం బులీష్ పోస్చరింగ్లోనే ఉంటామని ఆయన డిక్లేర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన లాంగ్వేజ్ కూడా చూడండి, వీళ్ళు వైప్ అవుట్ అండ్ ఎంటైర్ సివిలైజేషన్ అన్నారు, మొత్తం అందరినీ ధ్వంసం చేస్తాను, ఇరాన్లో అందరినీ చంపేస్తానంటే ఒక మాట అన్నారు. మధ్యలో మాకు ఒక రోజులో అయిపోతుంది వార్ మొత్తం అన్నారు. దాంతోపాటు ఇదే మీరు చెప్పినట్టు గన్ను పట్టుకుని నీట్గా నో మోర్ మిస్టర్ నైస్ గా. కానీ క్వశ్చన్ అంటే ఆయన నైస్ గా అని ఇరాన్ భావించట్లేదు, అలా అని చెప్పి యూఎస్ వాళ్ళు కూడా ఏం భావించట్లేదు నైస్ గా అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటి చూడాల్సింది, ఇది ట్రంప్ సొంత ఉద్దేశాలా, ఆయన ఐడియాలా, లేకపోతే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఆయన గుర్తున్న ఇట్లాంటి ఇమేజింగ్ పెడుతున్నారా? ఫ్రంట్ లో ఇది అగ్రెసివ్ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ టెక్నిక్ అయినట్టు ఈయన బ్యాడ్ కాప్ అనమాట, వెనకాల ఉన్న డిప్లొమాట్స్ వాళ్ళు గుడ్ కాప్స్ అనమాట. ఆ టెక్నిక్ టైప్ లో చేస్తున్నట్టు ఉన్నారు. అంటే బెదిరించడం కోసం, భయపెట్టడం కోసం అంతేనా? సో ఎసెన్షియల్ ఇప్పుడు ఏంటి, ఇస్లామాబాద్ టాక్స్ అని జరుగుతున్నాయి, అవి నెగోసియేషన్స్ జరుగుతున్నాయి, నెగోసియేషన్స్ ఎక్కడికి తేలలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్ ఏమైంది, ఒక పని చేద్దాము, మేము హార్మూజ్ని బ్లాక్ చేస్తాం, మీరు హార్మూజ్ని బ్లాక్ చేద్దాం, ఒక పని చేద్దాం, హార్మూజ్ని ఓపెన్ అప్ చేద్దాం, యురేనియం రిలేటెడ్, న్యూక్లియర్ రిలేటెడ్ తర్వాత మాట్లాడదాం అని చెప్పి అన్నారు. దానికి ట్రంప్ అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్, అది కూడా మాట్లాడితే కానీ నేను మాట్లాడని అన్నాడు. సరే, హార్మూజ్ రెండు వైపులో బ్లాక్ చేస్తున్నారు, ఇరాన్ బ్లాక్ చేస్తుంది, దానికి యుఎస్ బ్లాక్ చేస్తున్నాడు. ఇంతలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఇప్పుడు ఇరాన్కి వేడి తెలుస్తుంది. మధ్యలో ఒక వీడియో కూడా వచ్చింది, ఇరానియన్ షిప్లో యుఎస్ వాళ్ళు, వాళ్ళ నేవీ వాళ్ళు వెళ్ళి అది ఆక్రమించేసుకుని కంప్లీట్ కంట్రోల్ తీసుకున్నారు. దానికి రెస్పాన్స్గా ఇరాన్ కూడా పెట్టింది ఒక యూఎస్ బేస్డ్ ఒక పెద్ద మర్చెంట్ షిప్ని. ఇరాన్ వాళ్ళు కూడా 2-3 స్పీడ్ బోట్స్ నీట్గా ఆక్యుపై చేశారు. ఓకే. సో యూఎస్ ఎట్లాంటి పాస్చరింగ్ పెట్టింది, దట్ ఇరాన్కి కట్ అయిపోయింది సప్లైస్, దానికి ఫుడ్ వెళ్ళట్లా, ఏం వెళ్ళట్లా అని చెప్పారు. ఇదంతా అయ్యే లోపల నిన్న వచ్చిన సడన్ సర్ప్రైజింగ్ న్యూస్, పాకిస్తాన్ లోపల నుంచి ఇరాన్లోకి 6 రోడ్ కారిడోర్స్ తయారు చేశారని తెలిసింది. దట్ ఆసిమ్ మునీర్ గో హెడ్ అని చెప్పి. సో ఇరాన్కి సప్లైస్ నీట్గా పాకిస్తాన్ రోడ్స్ మీదకి వెళ్తున్నాయి. ఓకే. అంతెందుకు వాళ్ళు ఏమన్నారంటే, ఈ రోడ్స్ మీద గ్వదర్ దాకా కూడా ఒక వాళ్ళకి గ్వదర్ పోర్ట్ ఏముందో వాళ్ళకి దానికి కూడా కనెక్షన్ ఉంది. సో ఎసెన్షియల్ ఇరాన్కి బై ల్యాండ్ పాకిస్తాన్ పోర్ట్స్కి వెళ్ళిపోతున్నాయి. చాబహార్ ఫంక్షనల్ కాకపోయినా పాకిస్తాన్ ఉన్న పోర్ట్ ఫంక్షనల్ కదా, దానికి రోడ్స్ ఉన్నాయి. దానిపైన మొన్న ఇంకో న్యూస్ తెలిసింది. ఏం న్యూస్ తెలిసిందంటే, ఇప్పుడు కాదు, అది లాస్ట్ ఇయరే ఒక విధంగా చైనా ఇండియాని పాకిస్తాన్ని బైపాస్ చేసి, చైనాలో షియాన్ అని ఊరు ఉంటుంది, కొంచెం సెంట్రల్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ చైనా, అక్కడి నుంచి వాళ్ళు ఈజీగా జింజియాంగ్ మీదుగా, టిబెట్ మీదుగా అట్లా రోడ్డు తీసుకెళ్ళి సెంట్రల్ ఏషియా మీదుగా ఆల్రెడీ తెహరాన్కి వాళ్ళు రీచ్ అవుతున్నారు. ఓకే. అఫ్కోర్స్ షిప్లో మనం మూవ్ చేసే అంత కార్గోను, అంత కంటైనర్స్ మనము బై రోడ్ చేయడానికి లేదు. కానీ ఇరాన్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. యూఎస్ అది చూపించడానికి ట్రై చేసినా కంప్లీట్ ఐసోలేషన్ లేదు. ఒకవైపు ఐసోలేషన్ అంటున్నారు, రెండో వైపు చైనా నుంచి వస్తూనే ఉన్నాయి, రష్యా నుంచి డ్రోన్స్ వస్తూనే ఉన్నాయి, సప్లైస్ వాళ్ళకి జరుగుతూనే ఉంది. అందుకని ఇరాన్ కూడా గట్టిగా వాళ్ళు నెగోసియేషన్ తగ్గట్లేదు ఈజీగా. సో ట్రంప్ ఏం చేస్తున్నాడు, నెగోసియేషన్ జరుగుతున్నప్పుడు హార్డ్ బార్గెనింగ్ టైప్లో భయపెట్టేటప్పుడు చేస్తున్నాడు. కానీ బట్ ఇరానియన్ ప్రొపగండా కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ భయపడకుండా నిర్భయంగా. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే ప్రొపగండా గేమ్లో యూఎస్ కంటే ఇరాన్ ఈజ్ ఓన్లీ డూయింగ్ అ బెటర్ జాబ్. మొత్తం దిగ్బంధనం జరిగిపోయింది, అట్నుంచి ఏం రావట్లేదు సార్. ఇప్పుడు అట్నుంచి వస్తున్నాయి కదండి. ఇప్పుడు మన షిప్సే వచ్చాయి, మధ్యలో ఒక 2 షిప్స్ సన్మార్ హెరాల్డ్ అని, జగ్ అర్నవ్ అని, రెండింటి మీద షూటింగ్ చేశారని చెప్పి అట్లా ఇష్యూ అయింది. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా అన్నారు దట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నారు. కానీ ఇమీడియట్గా ఇరాన్ అయింది, బాస్ మేము ఒకసారి ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఇది మా ప్లాన్ కాదు, ఇది మా స్ట్రాటజీ కాదని. ఓకే. తర్వాత 2 షిప్స్ వచ్చేసాయి.
సో మొన్నటి దాకా అరౌండ్ 2 weeks బ్యాక్ దాకా కూడా మనవి దాదాపుగా 13 షిప్స్ హార్మూజ్కి వెస్ట్ సైడ్లో ఉన్నాయి. మెజారిటీ ఆల్రెడీ ఇవాక్యుయేషన్ అయిపోయింది. ఓకే. మన సెయిలర్స్ కూడా 400-500 మంది ఉన్నారు. 400 కాదు, అయితే 340 మంది ఉంటే వాళ్ళని కూడా చాలా మంది ఇవాక్యుయేట్ అయిపోయారు. సో ఇప్పుడు ఫ్లో మూవ్మెంట్ జరుగుతున్నది. ఓకే, కానీ ఇరాన్ మాత్రం ఆగిపోయినాయి అని అంటున్నారు, కానీ చేరుతూనే ఉన్నాయి కదా, ఇరాన్కి చేరుతూనే ఉన్నాయి. కొన్ని షిప్స్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు, కానీ కొన్ని షిప్స్ యాక్చువల్గా పాస్ అయ్యాయి కూడా. ఓకే, కంప్లీట్ బ్లాకేడ్ లేదు, ఒక పాస్చరింగ్ ఉంది. ఇంకోటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, యూఎస్లో వార్ పవర్స్ రిజల్యూషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అదేమంటుందంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఒకళ్ళు ఉంటే ప్రెసిడెంట్ వార్ ఎవరి మీద డిక్లేర్ చేస్తే యూఎస్లో విత్ ఇన్ 24 to 48 hours లోపల ఫస్ట్ కాంగ్రెస్ మొత్తానికి చెప్పాలంటే వాళ్ళ పార్లమెంట్ మొత్తానికి వాళ్ళు చెప్పాలి దట్ వార్ ఇనిషియేట్ చేశాను. 60 రోజుల దాకా ఇష్టం వచ్చినట్టు అని చేయొచ్చు, కానీ 60 రోజుల తర్వాత మ్యాండేటరీ కాంగ్రెషనల్ ఆథరైజేషన్ ఉండాలి. అంటే మన టర్మ్స్ చెప్పాలంటే లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిసి కూడా అగ్రీ అవ్వాలి. దట్ ఓకే ఫైన్ లెట్ us go for war అని అగ్రీ అవ్వాలి. మే ఫస్ట్ కి 60 days కదా సార్? కరెక్ట్. సో 60 days అయిపోతుంది, రైట్? సో ఎసెన్షియలీ ఇప్పుడు ఏంటి, యూఎస్ ఆ కాంగ్రెషనల్ అగ్రిమెంట్ వచ్చేదాకా వాళ్ళు ఏం చేయడానికి లేదు, వార్ లాగా చేయడానికి లేదు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత పీస్ అని చేయడానికి లేదు. సో ఒక డెడ్ లాక్ లాగా ఉంటుంది, సీజ్ ఫైర్ మధ్యలో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. సో దానికి ఒకటి ఏమంటున్నారంటే, పెంటగాన్ కూడా నిన్న పీట్ హెక్సెత్ అన్నమాట. పీట్ హెక్సెత్ వాళ్ళకున్న ఇంతకు ముందర అది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పేరుగా మార్చారు. సో దానికి చీఫ్ ఆయన ఏమన్నారు, పెంటగాన్ ఈజ్ రిక్వెస్టింగ్ ఫర్ $1.5 trillion ఆఫ్ మనీ అని చెప్పి అడిగింది. అండ్ ఇస్తున్నాం, ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్స్ నుంచి ఇస్తున్నాం 1.5 trillion. సో పెంటగాన్ కూడా ఏమన్నారు, మేము 5 months వార్కి ప్రిపేర్ అవుతున్నాం అన్నారు. ట్రంప్ కూడా ఒక ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ జేడీ వాన్స్ కూడా అన్నారు దట్ మేము వియత్నాం వార్కి వెళ్ళినప్పుడు 16 సంవత్సరాలు ఉన్నాం, మేము ఇరాక్ వార్ అన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాం, ఇక్కడ 6 వారాలే అయింది అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ ఏంటి, అగ్రెసివ్ పోస్చరింగ్. ఓకే, ఇన్ఫాక్ట్ అయితే ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్, అంటే పెంటగాన్ అంటే రియల్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రంప్కి ఇస్తుందా లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు జేడీ వాన్స్ నేనటి మీటింగ్లో. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తూ ఉన్నారు, అంటే ఆయుధ నిల్వలు సరిగా ఉన్నాయా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ట్రంప్కి సరిగా ఇస్తున్నారా లేదా, నాకు కొంత అనుమానం ఉందని చెప్పి వ్యాన్స్ ఒక కామెంట్ చేశాడు. కరెక్ట్. సో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యూఎస్ అనేది సైకాలజికల్ వార్ఫేర్లో అది నంబర్ 1. అది ప్రొపగాండాలో ఇరాన్తో బాగా చేయకపోతున్నా, మీమ్ గేమ్లో ఇరాన్తో బాగా చేయకపోతున్నా కూడా సైకాలజికల్ వార్ఫేర్ ది నంబర్ 1. యూఎస్ ఏం చేస్తుంది, గ్లోబల్గా కన్ఫ్యూజ్ చేసి పారేస్తుంది అందరినీ. ఎవరికి ఏం అర్థం అవట్లా. మనకు కూడా ఫస్ట్ 20% టారిఫ్ అనుకున్నాం, 200% టారిఫ్ అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ 18% టారిఫ్ అనుకుంటున్నాం. మనకి అర్థం అవుతుంది, ఇంట్లో మనం ఇంటర్నల్ కొట్టుకుని ఉంటాం, మోదీజీని అంటాం, రాహుల్ గాంధీజీ అంటాం, వీళ్ళని తిడతాం, కానీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇరాన్ వార్లో కూడా ట్రంప్ అగ్రెసివ్ స్టాన్స్ తీసుకుంటారు, రెండో వైపు సీజ్ ఫైర్ మాట్లాడుకుంటుంటారు, ఇంకోవైపు ఈ జారెడ్ కుష్నర్ వాళ్ళందరూ అంటే ట్రంప్కి రిలేటెడ్ మనుషులు వచ్చి ఇక్కడ నెగోసియేషన్స్ చేస్తున్నారు. సో కన్ఫ్యూజన్ నడుస్తుంది. సో ట్రంప్కి తెలియకుండా ఉంటుందా అంటే, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ట్రంప్కి చెప్పకుండా విషయాలు చెప్పకుండా కూడా ఉండుండొచ్చు, ఎందుకంటే ఆయన కొంచెం ఏది పడితే మాట్లాడుతున్నారు, దానివల్ల కొంచెం రెస్ట్రిక్టెడ్గా కూడా ఉండొచ్చు. ఎందుకంటే యూఎస్ అనేది ప్యూర్ ప్రెసిడెంట్ అనేది ఆపరేట్ చేయరు, డీప్ స్టేట్ మెకానిజంలో ఆపరేట్ అవుతుంది. సో వాట్ దే హ్యావ్ టు టెల్ అంతవరకు చెప్తారు. సో దానివల్ల కంప్లీట్గా తెలుసా తెలీదా అనేది కూడా మనం చెప్పలేము. ఇంకొకటి, ఇరాన్ ఎంబసీ సార్, యూకేలో ఉన్నటువంటి ఇరాన్ ఎంబసీ ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఏముందంటే, అక్కడ యూకే ఉన్నటువంటి వాళ్ళు, యూరోప్లో ఉన్నటువంటి ఇరాన్స్ని ఉద్దేశిస్తూ ఆ పోస్ట్ పెట్టారు. యుద్ధంలో లొంగిపోవటం కంటే ప్రాణాలు అర్పించడం, బలిదానం చేయటం బెటర్, దానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. కరెక్ట్. సో ఏంటి సార్, ఎట్లా చూడాలి దీన్ని? సో మనం ఎప్పుడైనా కూడా మనం చూస్తే జనరలీ మనకి యూరోపియన్ నేషన్స్, వెస్టర్న్ నేషన్స్ కాకుండా ఇటువైపు అంతా, జెరూసలంకి ఈస్ట్ సైడ్ అంతా, చైనా అవనియండి, భారత్ అవనియండి, ఇరాన్ విచ్ ఇస్ పర్షియా అవనియండి, ఇవన్నీ సివిలైజేషన్ స్టేట్స్గా భావిస్తారు. టర్కీ కూడా ఒక టు సమ్ ఎక్స్టెంట్ ఒత్తమాన్ ఎంపైర్ వల్ల ఒక సివిలైజేషన్ స్టేట్గా భావిస్తారు. సివిలైజేషన్ అనేది నేషన్ స్టేట్తో డిఫైన్. నేషన్ స్టేట్ అంటే ఏంటి, వరల్డ్ వార్ తర్వాత వచ్చి ఏదో లైన్లు గీసేసి ఇది ఇండియా, ఇది పాకిస్తాన్, ఈ పిఓజేకే మీ నుంచి దూరం చేసేస్తాం, సింపుల్గా అట్లాంటి పనులు చేస్తుంటారు, ఇది చైనా ఇంతే అని చెప్పి లైన్స్ గీసి వెళ్ళిపోయారు. దాంట్లో ఇప్పుడు మనం ఇంటర్నల్ కొట్టుకుంటున్నాం. సివిలైజేషన్ అనేది బార్డర్స్తో ఉండదు, రైట్? ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్ ఇస్ ఆల్సో భారత్. ఆన్ వాట్ బేసిస్ విల్ సే పాకిస్తాన్ ఇస్ నాట్ భారత్? పాకిస్తాన్ ఇస్ భారత్, ఇట్ ఇస్ నాట్ ఇండియా, బట్ ఇట్ ఇస్ భారత్. బంగ్లాదేశ్ ఇస్ ఆల్సో భారత్. సో సివిలైజేషన్ ఉన్నప్పుడు ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఏంటంటే, ఎవరైనా కూడా సివిలైజేషన్ దానికి ప్రాణాలు వదిలించుకోవడానికి తయారవుతారు, రెడీ అవుతారు. ఎందుకంటే కాజ్ ఇస్ మచ్ బిగర్ దెన్ లైఫ్. వెస్ట్ ఆఫ్ జెరూసలం అట్లా ఉండదు, వాళ్ళు వచ్చేసరికి లైఫ్ మీన్స్ మోర్. అందుకని ఇప్పుడు ఆర్మీ వైజ్ కూడా మీరు చూస్తే, వార్ మొదలైన వెంటనే యూఎస్కున్న షిప్సే, అబ్రహాం లింకన్ అవ్వనండి, జెరాల్డ్ ఫోర్డ్ అవ్వనండి, సడన్గా దాంట్లో ఈ ఫ్లషెస్ ఏం పనిచేయనట్ల, డ్రైన్ పైప్స్ పనిచేయట్ల, షిప్ మెయింటెనెన్స్ పట్టుకెళ్ళిపోదాం అంటారు. లేకపోతే ఏదో లాండ్రీ దగ్గర ఫైర్ అయింది అందుకని వెళ్ళిపోదాం అంటారు. వాళ్ళు వార్ మోడ్లో బై అండ్ లార్జ్ ఉండట్ల, కంఫర్ట్స్కి అడ్జస్ట్ అయిపోయారు. ఇరాన్ ఆల్రెడీ 1970s నుంచి శాంక్షన్లో ఉంది, అతి కష్టమైన పరిస్థితిలో ఉన్నారు, అయినా వాళ్ళు సైంటిఫిక్ అంత ప్రోగ్రెస్ చేశారు, న్యూక్లియర్ అంత ప్రోగ్రెస్ చేశారు, ఇవన్నీ చేశారు. సో ఎసెన్షియల్లీ వాళ్ళకేంటి, ప్రాణం పోయినా కూడా దే డోంట్ కేర్.
ఆ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు ఇన్ వే టు సమ్ ఎక్స్టెంట్, నిజం కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ఐఎమ్ కాలింగ్ ఫర్ వాలంటీర్స్ ఫర్ ఆర్మీ అంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళకు 2-3 మిలియన్ పీపుల్ సైన్ అప్ చేశారు. వీ వాంట్ టు జాయిన్ ది ఆర్మీ సైన్ అప్ ఓకే. చేశారు. అది యూఎస్లో పరిస్థితి లేదు. సో యూఎస్లో పరిస్థితి లేక వాళ్ళకి ఇన్ఫాక్ట్ నేవీ ఎయిర్ ఫోర్స్ చాలా గట్టిగా ఉంటుంది బికాస్ ఆఫ్ మనీ అండ్ టెక్నాలజీ. ఆర్మీలో చాలా తగ్గిపోయింది రిక్రూట్మెంట్. దానివల్లనే రీసెంట్గా ఒక ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తీసేశారు వాళ్ళు. కానీ ఆయనకున్న ఒక క్రెడిట్ ఏంటంటే 2024లో ఆయన వచ్చి బాగా రిక్రూట్మెంట్స్ పెంచారంటారు. అతన్ని మనం తీసేశారు. డొనాల్డ్ ట్రంప్ విజన్కి ఈయన విజన్కి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి తీసేశారు. రైట్. సో అందుకని మనం ఏం చూడాలంటే ఇరాన్ ఈజ్ నాట్ లైంగ్ వెన్ ఇట్ సేస్ బలిదాన్. ఎందుకంటే మనకు కూడా బలిదాన్ పరమధర్మ అనేది మనది కూడా అదే థియరీ. సో సివిలైజేషన్ స్టేట్స్ ఎవరున్నా అందరూ నమ్మేది అది. దురంధర్ కూడా చూస్తుంటారు. దురంధర్ ఎండింగ్ కార్డులో పడుతుంది బలిదాన్ పరమోధర్మ అని. ఇది మనకే కదా ధర్మ అని సివిలైజేషన్ ఎవరు కనెక్ట్ అయినా, పర్షియా అయినా టు సమ్ ఎక్స్టెంట్, పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ కాదనుకున్నా కూడా ఈ బలిదాన్ పరమోధర్మ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడొక్కడ వాళ్ళ మైండ్లో ఉంటుంది. వన్ డే వెన్ పాకిస్తాన్ మర్జెస్ బ్యాక్ విత్ భారత్, ఆ రోజు వాళ్ళకు కూడా మళ్ళీ కిక్ అవుతుంది అది. అంటే ఇంకా తగ్గేదే లేదు, ఎంతకైనా ముందుకు పోతాం అనేది సూచిస్తుంది ఆ పోస్ట్. అండ్ ట్రంప్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే అప్పట్లో కూడా తెలిసిందే. ఆయన అన్నారు నేను ఒక డెడ్ లైన్ ఇచ్చారు అప్పట్లో, ఒక సర్టెన్ డెడ్ లైన్ ఇచ్చి ఈ డెడ్ లైన్ ఎక్స్పైర్ అవుతుంది, అయిపోయిన వెంటనే మేము ఇరాన్ మీద అటాక్ చేయడానికి వెళ్తున్నామని చెప్పి యూఎస్ నుంచి కూడా C-130 కరెక్ట్గా డెడ్ లైన్ 8 PM ఐ థింక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఇప్పుడు ఈ డేట్ కల్లా మీరు చేయకపోతే మిమ్మల్ని వార్ మోడ్లోకి వెళ్ళబోతున్నామని చెప్పి చెప్పారు. అప్పుడు జెట్స్ కూడా వెళ్ళాయి, అన్నీ వెళ్ళాయి, ట్రంప్ అన్నీ చెప్పారు. సడన్గా అంటే సీజ్ ఫైర్లే పాకిస్తాన్ చేసుకుంటున్నాం సడన్గా అన్నారు లాస్ట్ మినిట్లో. అవును. సో దానివల్ల ఇరాన్ కూడా ఏం తెలుసు అంటే ఇదంతా మెంటల్ గేమ్స్, మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, నమ్మేది లేదు. యూఎస్ డస్ నాట్ వాంట్ వార్. ఓకే. ఇప్పుడు యూఎస్కి వార్ వల్లనే, ఆయిల్ ఇష్యూ అవడం వల్లనే టు సమ్ ఎక్స్టెంట్ యూఏఈని కూడా ఒపెక్ నుంచి బయటికి రావడానికి కారణం కూడా అదే అయ్యి ఉండొచ్చు. వేర్ యూఎస్ ఇస్ లైక్ స్టేట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అవడం వల్ల ఆయిల్ సప్లై తగ్గుతుంది, మీరు ఒపెక్ బయటకు వచ్చేసి మీరు ప్రొడక్షన్ పెంచండి, దాంతో ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అవుతుందని కూడా యూఎస్ చెప్పుండొచ్చు. సో నోబడీ వాంట్స్ వార్. ఇజ్రాయెల్ మేజర్గా దే మే వాంట్ వార్, ఎందుకంటే వాళ్ళు ఇరానియన్ రెజీమ్ని కొంచెం యాక్చువల్ థ్రెట్గా భావిస్తున్నారు. సో యురేనియం వదలకపోయినా రెజీమ్ చేంజ్ అయితే ఇజ్రాయెల్ డెఫినెట్గా కోరుతుంది. సో దాని వరకు వీ హ్యావ్ టు సీ ఎట్లా వెళ్తుంది అనేది. చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, ఎన్ని రోజులు ఈ వారం అనేది కంటిన్యూ అవుతుంది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.